సో బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ విడుదలయ్యారు. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి ఆయన బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గేట్ నుంచి ఆయనకు బయటకు పంపించారు. ఇది అసలు విషయం. సో ఫ్రంట్ గేట్, బ్యాక్ గేట్ అనుకుంటున్నాం, మెయిన్ గేట్ నుంచి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియా కంటపడకుండా చాలా ఫోకస్డ్గా ఈ ఫోకస్ని డైవర్ట్ చేసి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా బయటకు పంపించారు. మీరు చూస్తూ ఉండండి, ఏ క్షణమైనా అల్లు అర్జున్ తన వాహనంలో ఇంటికి చేరుకోబోతున్నారు. సో ఇప్పటికే అభిమానులు అక్కడ భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నివాసం దగ్గర కూడా పర్లాంగు దూరం నుంచే బారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవ్వరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సో ఇది ప్రిజన్స్ అకాడమీ గేట్. ఈ గేటు గుండా ఎవరైనా ఊహిస్తారా ఈ గేట్ గుండా పంపిస్తారని? బికాజ్ మేబీ వాళ్ళ సెక్యూరిటీ ఇవన్నీ కారణాలు కావచ్చు. ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి బయటకు పంపించారు. అంటే ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు పంపించారు. సో మెయిన్ గేట్ అండ్ బ్యాక్ గేట్ రెండు గేట్ల నుంచి వస్తారేమో అని అక్కడ ఆల్రెడీ లైవ్ కవరేజ్ చేస్తూ వచ్చాం. కానీ ఊహించని రీతిలో తెలంగాణ ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి అల్లు అర్జున్ని విడుదల చేశారు. ఇదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ గేట్ గుండా అల్లు అర్జున్ని పంపించేశారు. సో కాసేపట్లో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. బిగ్ బ్రేకింగ్, కాసేపట్లోనే జూబ్లీ హిల్స్లోని తన ఇంటికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. లాయర్లు బలంగా వినిపించడం, వాదనలు అవన్నీ కూడా ఏకీభవించడంతో ఒక కాపీని తీసుకువెళ్ళి, హైకోర్టు ఇచ్చిన ఒక కాపీని తీసుకువెళ్ళి కోర్టులో సమర్పించడం, జైలు అధికారులకు ఇవ్వడం. జైలు అధికారులకు ఇచ్చిన తర్వాత కూడా టెక్నికల్గా మిస్టేక్స్ ఉన్నాయని వారు పంపించకపోవడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తారు అని ఎదురు చూస్తారు అభిమానులకి. అది ఫ్రంట్ గేట్ వద్ద కొంతమంది ఉన్నారు, బ్యాక్ గేట్ వద్ద కొంతమంది ఉన్నారు. ఈ రెండు కాకుండా తెలంగాణ ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గేట్ నుంచి అల్లు అర్జున్ని బయటకు పంపించారు. సో విడుదలయ్యారు అల్లు అర్జున్. మరి కాసేపట్లోనే ఎస్కాట్ వాహనంలోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు.